సింగరేణి అనే పదాన్ని ఇంకొక రకంగా ఇలా చెప్పా. తల్లి నువ్వు నవ్వితే మాగాణి, ఏద తలుపు తీశావంటే సింగరేణి. తల్లి నువ్వు నవ్వితే మాగాణి, ఏద తలుపు తీశావంటే సింగరేణి. తనువునే తవ్వి తీసినా, మనసునే తొలి చేసిన, పొట్ట తిప్పలకు బిడ్డలు, నీ పొట్టలో పడుతున్న తిప్పలు. ఏ రోజు కా రోజు తీరి, నూరేళ్ల ఆయుష్ కోరి, కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ. నేలమ్మ 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 నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ. నేల మీద నేను రాసినటువంటి పాట సార్ అది. నువ్వు నవ్వితే మాగాణి, అది ఒకసారి చెప్పండి. ఆ రెండు పంక్తులు చెప్పండి. తల్లి నువ్వు నవ్వితే మాగాణి, ఏద తలుపు తీశావంటే సింగరేణి. సహబాష్ సహబాష్. చిరంజీవి చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఆహాహా. నవ్వితే మాగాణి, నీ గుండె తలుపు తీస్తే సింగరేణి అని తల్లిని గురించి. సూర్యుడి చుట్టూ తిరగడం చాలా బాగుంది. అది మీరు ఆ ప్రక్రియ కూడా అంటే గర్భవతులైన తల్లుల్ని నేను చూశానండి. గుడి చుట్టూ చాలా అపసోపాలు పడుకుంటూ 9వ నెల వచ్చిన గర్భవతి అలా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను అడిగా, పల్లెటూరులో ఉన్నాను కాబట్టి, ఎందుకక్క నువ్వు అంత కష్టపడి తిరుగుతున్నావు అంటే, ఇగో అట్లాగా తమ్మి, కడుపులా కొడుకైనా సరే బిడ్డ అయినా సరే, బిడ్డ అంటే కూతురేనండి, కొడుకైనా సరే బిడ్డ అయినా సరే చక్కగా పుడితే ఈ తల్లికి మొక్కుదామని అనుకున్నయ్యా. ఎవరైనా సరే మంచిగా పుడితే చాలు, నాకు అంతకంటే ఇంకేముంది అని గర్భవతి అన్న మాట విని రోజు కొన్ని వందల గజాలు, కిలోమీటర్ లోతుకు వెళుతారు సార్ గని కార్మికులు. మళ్ళీ పైకి వస్తుంటారు. ఆ లోతుకు పోయినప్పుడు భార్య అయినా తల్లి అయినా, ఇవాళ నువ్వు క్షేమంగా వస్తే చాలయ్యా, నువ్వు పోయి ఆ లోపలికి పోతే ఎక్కడ కూలిపోయినా కూడా అందులో 10-20 మంది అలా మునిగిపోతా ఉంటారు, మొత్తం సమాధి అయిపోతారు సార్. నేలమ్మ తన కడుపులోకి రోజు వచ్చి మళ్ళీ పోతుంటే క్షేమంగా రావాలి, క్షేమంగా మళ్ళీ పైకి వెళ్ళాలని ఆ నేల తల్లి కూడా కడుపులో ఇన్ని వందల వేల కార్మికుల్ని కడుపులో ఉంచుకున్న గర్భవతిలాగా సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుందో ఏమో. కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు, కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ. నేలమ్మ 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 నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మా.